ప్రభు నామమున స్తోత్రములు. ఎస్ఆర్కే ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనం చెల్లిస్తున్నాను. ఈ రోజు క్రీస్తు శిలువలో పలికిన నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు అన్న రెండో మాటను గురించి తెలుసుకుందాం. ఇది యేసుక్రీస్తు శిలువలో ఉండగా అతడితో వేలాడదీయబడిన ఇద్దరు దొంగలలో ఒక దొంగ క్రీస్తును దూషించుండగా మరి ఒక దొంగ క్రీస్తు లోకరక్షకుడని ఎరిగి తన స్థితిని బట్టి పశ్చాత్తాప్తుడై క్రీస్తును దూషించున్న ఆ వ్యక్తిని గద్దించి, ప్రభువా, నీవు నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అతనిని వేడుకొనినప్పుడు అతడు వేడుకునే దానిని బట్టి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా చెప్పినట్టు మనకు అక్కడ కనిపిస్తుంది. గమనించండి, ఇక్కడ ఈ దొంగ అయితే క్రీస్తు వచ్చినప్పుడు తనని జ్ఞాపకం చేసుకోమన్నాడు, కానీ యేసుక్రీస్తు అతని పశ్చాత్తాపమును బట్టి ఆ క్షణమందే అతనికి పరదేశు అన్న వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు అతనికి పరదేశుని వాగ్దానం చేశాడు కాబట్టి మనము పరదేశుని గురించి తెలుసుకోవాలి. ఈ పరదేశు అన్న మాట పాత నిబంధన గ్రంథంలో ఎక్కడా కనిపించదు. ఇది కేవలం కొత్త నిబంధనలోనే కనిపిస్తుంది. అది సిలువలో దొంగతో వాగ్దానం చేసినప్పుడే. అప్పటి వరకు పరదేశు అన్నది ఏమీ లేదు. ఈ పరదేశు అన్నది మృతుల లోకములో ఒక భాగము. సరే, ఇప్పుడు పరదేశు గురించి ఆలోచించే ముందు మొట్టమొదటిగా మరణమును గురించి, మరణము తర్వాత మానవునికి సంక్రమించే స్థితిని గురించి తెలుసుకుందాము. లోకములో పుట్టిన ప్రతి వ్యక్తి ఏదో ఒక దినమును మరణించవలసి ఉంది. అయితే మరణించిన తర్వాత మానవుని జీవితం ఏమవుతుంది అన్నది విషయం. దీని గురించి లోకములు అనేక జనులు అనేక విధములుగా అనుకుంటున్నారు. కొందరు మరణించిన తర్వాత మరుజన్మ ఉంది అని, మరికొందరు కర్మని బట్టి జీవితము అని, మరికొందరు అయితే మానవుడు లోకంలో జీవించినదే జీవితము, అనంతరము జీవితం ముగిసిపోతుంది అని ఈ విధంగా అనుకుంటున్నారు. అయితే క్రీస్తు యొక్క పునరుద్ధానమును బట్టి క్రైస్తవునికి ఒక నిరీక్షణ ఉంది. అదే పరలోకము. అంటే మరణము తర్వాత ఇతనికి జీవితము ప్రారంభమవుతుంది. ఇది యుగ యుగములు ఉండే జీవితము, నిత్య జీవము. ఇది క్రైస్తవుని యొక్క నిరీక్షణ. ఇది కూడా క్రీస్తు శిలువలో దొంగతో పలికిన మాటను బట్టి కలిగిన నిరీక్షణ. అసలు క్రీస్తు ఈ పరదేశు అన్న పదం ఎందుకు వాడాడు, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. ఈ పరదేశం గురించి, దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకునే ముందు లోకములను గురించి తెలుసుకోవాలి. లోకంలో ఉన్న వాటిని గురించి తెలుసుకోవాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11 వచనంలో చూసినట్లయితే ఇక్కడ పైన ఉన్నవి గాని, భూమి మీద ఉన్నవి గాని, భూమి క్రింద ఉన్నవి గాని అని ఇక్కడ రాస్తున్నాడు. ఇక్కడ పైన ఉన్నది ఆకాశము. ఈ ఆకాశం అన్నవి 3. మొట్టమొదటిది వాయుమండలము అంటారు. ఇది భూమికి 500 కిలోమీటర్ల ఎత్తున ఉన్నది. ఇక్కడనే త్రోసివేయబడిన లూసిఫర్ తన నివాసం ఏర్పాటు చేసుకుని లోకముపై తన క్రియ జరిగిస్తున్నాడు. 2వ ఆకాశం, ఇది సూర్య చంద్ర నక్షత్రంలో గ్రహములన్నీ ఉన్న ఆకాశము. దానిపై ఉన్నది 3వ ఆకాశము. ఈ 3వ ఆకాశములోనే దేవుడు సింహాసనమందు ఆసీనుడై కూర్చొని ఉన్నాడు. ఇది ఆకాశంలో కూర్చున్న విషయము. అలాగే భూమి మీదకి వచ్చినట్లయితే ఈ రోజు నీవు నేను జీవించిన ఇది భూలోకము. దీని మీద దేవుడు సృష్టించిన సమస్త జీవరాశులు జీవించుచున్నవి. భూమి క్రింద మృతుల లోకం అనేది ఒకటి ఉంది. ఈ మృతుల లోకములో మరలా 3 భాగములు ఉన్నవి. ఒకటి కట్టిక చీకటి గల బిలము. దీనిలో పాపము చేసి దేవుని చేతి త్రోసివేయబడి బంధింపబడిన దూతలు ఉన్నారు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. వీరు దేవుని యొక్క తీర్పు దినము వరకు ఇక్కడ భద్రపరచబడి ఉన్నారు. దీనిపై పాతాళము, చెర అన్నవి ఉన్నవి. ఈ చెర భాగమునే అబ్రహామురము అంటారు. దీని గురించి లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరును గూర్చిన సందేశములో మనం చూడగలము. ధనవంతుడైన వాడు పాతాళంలో యాతన పరుచు అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్న లాజరుని పంపి తన నాలుకను చల్లార్చమని అబ్రహాము అడుగుతున్నట్లు మనం అక్కడ చూస్తున్నాము. పాత నిబంధన భక్తులందరూ ఈ చెరలోనే బంధింపబడి తమ విమోచన కొరకు ఎదురు చూచుచున్నారు. ఎందుకంటే వీరికి ఒక వాగ్దానం ఉంది, మీ కొరకు విమోచకుడు వస్తాడు. అతడు వచ్చి లోకములో తన రక్తం చిందించి ఆ రక్తం ద్వారా విమోచన కలిగించి విడిపిస్తాడు. దీనిని బట్టి క్రీస్తు పుట్టుక అనేది ఒక వాగ్దానము. ఈ వాగ్దానం కొరకు ఎప్పుడు క్రీస్తు వస్తాడా, ఎప్పుడు క్రీస్తు మమ్మల్ని ఈ చెర నుంచి విడిపిస్తాడా అని ఎదురు చూచుచున్నారు. ఆ విధంగా క్రీస్తు వచ్చి రక్తం చిందించితేనే గాని వారికి విడుదల లేదు. కాబట్టి క్రీస్తు సిలువలో మృతి పొంది రక్తం చిందించవలసి వచ్చింది. ఈ విధంగా సిలువలో మృతి పొందిన యేసు అనంతరము 3వ దినమున పునరుద్ధానుడై లేచినట్లు మనకి గ్రంథము వివరిస్తుంది. అయితే మరణించిన తర్వాత పునరుద్ధానమునకు మధ్య కాలములో అతడు భూగర్భంలోనికి వెళ్ళి, అనగా పాతాళంలోనికి వెళ్ళి
చెరలో ఉన్న ఆత్మలకు తనే వారు ఎదురు చూచుచున్న మెస్సయ్య వారి కొరకు వచ్చి రక్తం చిందించి ఆ రక్తమును బట్టి విమోచించుటకు వచ్చాడు అని తన చేతులకు కలిగిన గాయములను వారికి చూపించి తన్ను తాను మెస్సయ్యగా పరిచయం చేసుకొని సువార్త వారికి ప్రకటించాడు. 1 పేతురు పత్రిక 3:20 ఇక్కడ యేసుక్రీస్తు చెరలో ఉన్న ఆత్మలకు ఆత్మరూపిగానే వెళ్లి వారికి సువార్త చేసి తన్ను తాను బయలుపరుచుకున్నట్లు కనిపిస్తుంది. అంటే చెరలో ఉన్న భక్తుల వద్దకు తను వెళ్లి, మీరు ఎదురు చూచిన మెస్సయ్యను నేనే, రక్తము చిందించి శిలువపై మరణం నొందిన యేసును నేనే అని తను తాను పరిచయం చేసుకొని అబ్రహాము మొదలుకొని ఉన్న భక్తులందరికీ సువార్త చాటించి వారిని చెరలో నుంచి పైకి తీసుకుని పోయినట్లు ఎఫెసీ పత్రిక 4:8-11 మనం చూడగలము. ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా తీసుకుని పోయాను. ఆరోహణం ఆయన అనగా భూమి యొక్క దిగువ భాగంలోకి పోయినని అర్థం ఇచ్చుచున్నది. భూమి యొక్క దిగువ భాగంలో దిగిన అతను తానే సమస్తమును నింపునట్లు ఆకాశంలన్నిటికంటే పైకి ఆరోహణమాయను అని ఇక్కడ చెప్పబడి ఉన్నది. దీనిని బట్టి చెరలో ఉన్న వారి యొద్దకు వెళ్ళి సువార్త చేసి చెరగా తీసుకుని ఆకాశముల కంటే పైకి తీసుకుని పోయినట్లు ఇక్కడ వ్రాయబడి ఉన్నది. దాన్ని గూర్చి కీర్తన గ్రంథం 68:18 ప్రవచన రూపకంగా రాసి ఉన్నాడు. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి అని ఈయన పాత నిబంధన భక్తులను విడిపించడం గురించి వ్రాయబడి ఉన్నది. సో ఈ విధంగా ఇతను వీరిని తీసుకుని పోయి దేవుని సింహాసనం ఉన్న ఆ 3వ ఆకాశమందు స్థలమును ఏర్పాటు చేసి అక్కడ ఉంచి ఉన్నాడు. ఇదే పరదేశు. దీనిని గురించి బైబుల్ గ్రంథంలో 3 చోట్ల మనం చూడగలము. 1 సిలువలో దొంగతో పలికిన మాట. 2 కొరింథీ పత్రిక 12:2-3 ఇక్కడ అతడు 3వ ఆకాశంలో కొనుకోబడినట్లు అక్కడ వచింపశక్యము కాని మాటలు వినినట్లు రాసి ఉన్నాడు. అదే విధంగా ప్రకటన గ్రంథంలో ఇక్కడ జయించువానికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు తినిపిస్తాను అని రాసి ఉన్నాడు. ఈ విధంగా పరదేశం గురించి ఈ 3 స్థలములలోనే మనం చూడగలము. ఇప్పుడు ఈ పరదేశు అన్నది పరిశుద్ధులు విశ్రాంతి తీసుకునే స్థలము. దీనిని బట్టి నాటి నుంచి చనిపోయిన ప్రతి విశ్వాసి భక్తుడైన వాడు ఈ పరదేశంలోనే చేరి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అదే సమయంలో పాపములోనే జీవిస్తూ మరణమైన వారందరూ యాతన గల ఈ స్థలములో యాతన పడుచున్నారు. ఈ యాతన గల స్థలమునే గెహన్నా అంటారు. ఇది ఎప్పటి వరకు మనం ఆలోచించినట్లయితే ఇక్కడ చెప్పబడిన దాన్ని బట్టి క్రీస్తు పునరుద్ధానుడైన నాటి నుంచి నేటి వరకు మృతులందిన పరిశుద్ధులందరూ పరదేశంలోనే ఉంటూ ఉండగా కడబూర మ్రోగినప్పుడు యేసుక్రీస్తు తన పరివారంను తీసుకొని మధ్యాకాశంలోకి వస్తుండగా అదే సమయంలో ఆ కడబూర స్వరము వినిన సార్వత్రిక సంఘం ఎత్తబడి వీరందరూ కలిసి ఆ పరదేశంలో కలుసుకోబోతున్నారు. ఇక్కడ 7 ఏళ్లు విందు జరగబోతుంది. 7 ఏళ్లు పరిశుద్ధులైన వారు లేక సంఘము ఎత్తబడిన వారందరూ క్రీస్తుతో కలిసి విందు చేసుకోబోతున్నారు. ఈ విందుకు అతిథులైన వారు పాత నిబంధన భక్తులు. ఈ విధంగా భక్తులందరూ కలిసి ఆ 7 ఏళ్లు విందు అనుభవించబోతున్నారు. అదే సమయంలో లోకములో అది శ్రమల కాలము. లోకము భయంకరమైన శ్రమల గుండా వెళ్ళబోతుంది. ఈ విధంగా జరగగా 7 ఏళ్ల కాలము తీరిన తరువాత యేసుక్రీస్తు రెండవసారి లోకం మీదకి రాబోతున్నాడు. ఇదే బహిరంగ రాకడ. ఈ రాకడ కాలంలో యేసుక్రీస్తు తన సంఘమును వెంటబెట్టుకొని లోకమునకు రాబోతున్నాడు. ప్రకటన గ్రంథం 1:7 అదే విధంగా మత్తయి సువార్త 24:30-31 ఈ బహిరంగ రాకడ గురించి వ్రాయబడి ఉన్నది. ఆ దినమున భూమి మీద పరిశుద్ధులందరూ పోగు చేయబడతారు. ఈ రెండవ పునరుద్ధాన కాలం ముందు జరిగేదే జీవ పునరుద్ధానము. దీనిలో ప్రవేశించిన వారందరూ ధన్యులు. ఆ దినమున సంఘము పాత నిబంధన భక్తులందరూ లోకం మీదకి వచ్చి క్రీస్తుతో పాటు లోకమును 1000 ఏళ్లు పాలించబోతున్నారు. వీరిని గురించి ప్రకటన గ్రంథం 20:6 మనం చూడగలం. సరే, పరదేశంలో ఉన్న వారందరూ ఈ విధముగా 7 ఏళ్ల శ్రమల కాలం తీరే వరకు పరదేశంలో ఉంటారు. అనంతరము పరదేశం వీడి భూలోకం మీదకి వచ్చి భూమిని పాలిస్తారు. 1000 ఏళ్ల కాలం తీరిన తర్వాత వీరందరూ దేవునికి దౌడ సింహాసనం ఎదుట నిలబడి వారి యొక్క బహుమానములు పొందుకొని నిత్య జీవములో ప్రవేశించబోతున్నారు. యుగయుగములు దేవునితో గడపబోతున్నారు. జీవ జలములను వీరు త్రాగబోతున్నారు. జీవవృక్ష ఫలాలు తినబోతున్నారు. యుగ యుగములు దేవునితో గడపబోతున్నారు. ఇదే నిత్య జీవము. ఈ నిత్య జీవము కొరకే నేటి క్రైస్తవ సమాజం ఎదురు చూచుచున్నది.
ఈ విధముగా నిత్య జీవమునకు నియమింపబడిన వారే ఆ సమయం వరకు వేచి ఉండినట్లు ఈ పరదేశు అన్నది నియమింపబడి ఉన్నది. కాబట్టి ఆ పరదేశులో సంఘం ఎత్తబడే వరకు ఎత్తబడిన వారందరూ ఈ పరదేశంలో ఉండబోతుండగా, ఒకవేళ సంఘం ఎత్తబడే లోపలే మన కాలము తీరిపోయినట్లయితే ఆ పరదేశంలో చేరగల స్థితిలో నీవు నేను ఉన్నామా? ఒకసారి మనలను మనం పరీక్షించుకొని ఆ స్థితిలోనికి ఎదగాలి అని కోరుచు ప్రభు పక్షంగా ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యం అందరి వినికిడిలో ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, వందనములు. ఇంతవరకు సిలువలో నీవు పలికిన పరదేశుని గూర్చిన విషయమును మేము ధ్యానించుకుని ఉండగా, వినిన ప్రతి మాటను మా హృదయంలో భద్రపరుచుకొని నీ రాకడ ఆలస్యం అయితే మేము మా దేహమును విడిచినప్పుడు ఆ పరదేశంలో ప్రవేశించి నీవు ఏర్పాటు చేసిన విశ్రాంతిని మేము అనుభవించి ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించినట్టు మమ్మల్ని భద్రపరచండి, నడిపించండి, మహిమను పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.